హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. సో రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ మనకు జూన్ 12వ తారీఖు నుంచి అందరి ఖాతాలలోకి డబ్బులు అయితే వేస్తూ వస్తున్నారు. సో ఒక్కొక్క తల్లికి 13,000 రూపాయల చొప్పున వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు అయితే విడుదల చేస్తూ వస్తున్నారు. అయితే చాలామందికి డబ్బులు అనేది మాకు ఇంకా పడలేదు. సో మా కుటుంబంలో ఒకరికే వచ్చింది, ఇంకొక బిడ్డకి రాలేదు. అలాగే కొంతమందికి ఒక పిల్లవాడు ఉన్నా సరే వాళ్ళకి 4 పేర్లకు సంబంధించినటువంటి డబ్బులు పడిపోయాయి, లేదా 3 పేర్లకు సంబంధించిన డబ్బులు పడిపోయాయి. మా ఇంట్లో మాత్రం 3 పిల్లలు ఉంటే ఒకరికే వచ్చింది, మిగిలినటువంటి ఇద్దరికి రాలేదు. సో ఇట్లాంటివన్నీ కూడా చాలామంది అయితే కామెంట్స్ రూపంలో నన్ను అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా పర్సనల్గా కూడా ఫోన్ చేసి చెప్తూ ఉన్నారన్నమాట. సో వీళ్ళందరికీ సంబంధించి వీటితో పాటుగా ఎవరికైతే ఈసారి తల్లికి వందనం డబ్బులు అనేది రాలేదో వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక ఛాన్స్ అయితే ఇచ్చిందనమాట. సో యొక్క ఛాన్స్లో మనం ఏం చేయాలి, ఎలా చేస్తే మనకు డబ్బులు అనేది వస్తాయి, ఎవరెవరికి ఏ తేదీ నుంచి మళ్ళీ ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవడం స్టార్ట్ అవుతుంది, పూర్తి వివరాలు వీడియోలో నేను మీకు తెలియచేస్తాను. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే విద్యార్థులు కనుక ఉంటే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఎదురు చూస్తూ ఉన్న వారికి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని మాత్రం మీరు లైక్ చేసి, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, సో వీళ్ళిద్దరూ కలిపి 8,400 కోట్ల రూపాయలకు పైగా తల్లుడు ఖాతాలలోకి జూన్ 12వ తారీఖున డబ్బులు అయితే విడుదల చేశారు. సో గతంలో మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఎలా విడుదల చేస్తాము అని చెప్పారంటే, సో ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చేసి మనకు ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేస్తున్నారు. అలాగే జమ చేస్తూ ఉందంటే ఒక్కొక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి వచ్చేసి 13,000 రూపాయలు ప్లస్ స్కూల్ మెయింటెనెన్స్, అలాగే టాయిలెట్ మెయింటెనెన్స్కి వచ్చేసి 2,000 రూపాయలని అయితే వాళ్ళు పంపిస్తున్నారనమాట. సో సేమ్ లాస్ట్ గవర్నమెంట్లో కూడా మనకు 13,000 చొప్పున పడింది. కానీ లాస్ట్ గవర్నమెంట్లో మనకు వచ్చేసి ఒక్కొక్క విద్యార్థికి మాత్రమే, కుటుంబంలో ఎంతమంది ఉన్నా వాళ్ళలో ఒక విద్యార్థికి మాత్రమే, అంటే తల్లుల్ని కౌంట్ చేసుకొని డబ్బులు వేసేవారు. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు ఈసారి తల్లులు కాదండి, ఓన్లీ విద్యార్థులను మాత్రమే వీళ్ళు కౌంటింగ్లోకి తీసుకొని డైరెక్ట్గా డబ్బులు అయితే విడుదల చేస్తూ వచ్చారు. అందులో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మంది విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. అందులో ఈ యొక్క డబ్బులు చాలామందికి క్రెడిట్ అనేది కాలేదు. సో చాలామందికి క్రెడిట్ అవుతున్నాయి, ఈరోజు కూడా చాలామందికి పడుతున్నాయి. సో నిన్న మొన్న సండే మనకు బ్యాంక్ అనేది హాలిడే కాబట్టి మనకు డబ్బులు అయితే పడలేదు. ఇక సెకండ్ సాటర్డే కూడా బ్యాంక్స్ అయితే మనకు హాలిడేస్లో అయితే ఉన్నాయి కాబట్టి అప్పుడు కూడా డబ్బులు పడలేదు. అంతకుముందు మనకు ఫ్రైడే పడ్డాయి, తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా మళ్ళీ తిరిగి డబ్బులు అనేది పడడం ప్రారంభించారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు ఎవరికైతే పడలేదో, ఇద్దరికి బడి ఒకరికి పడలేదు, లేదా ముగ్గురికి బడి ఇంకొక మనిషికి పడలేదు, అసలు మీ కుటుంబంలో డబ్బులే పడలేదు అనే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కొన్ని అప్డేట్స్ అయితే చెప్తుందన్నమాట. సో వాటి ప్రకారంగా ఇది నేను క్లారిటీగా చెప్పిన తర్వాత మీరేం చేయాలో కూడా నేనైతే మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అక్కడి నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, సో ఈ విధంగా అయితే డివైడ్ చేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా 1 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులు అని చెప్పింది కదా. అందులో 1వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకి డబ్బులు పడడం స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల వరకు అందరికీ డబ్బులు పడాలి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే చాలామంది విద్యార్థులకి 1వ తరగతి విద్యార్థులకి డబ్బులు పడలేదు. ఇక 10th క్లాస్ విద్యార్థులకు కూడా చాలామందికి డబ్బులు అనేది ఇంకా క్రెడిట్ కాలేదు. సో ఇట్లాగనమాట. ఎందుకు వీళ్ళకి ఇలా జరిగింది అని అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే 1వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళు అంగన్వాడీ నుంచి ఒకవేళ ఈ యొక్క స్కూల్స్కి ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ అయినా సరే, వాళ్ళు ప్రమోట్ అయిన తరువాత బాగా చూడండి, ప్రమోట్ అయిన తర్వాత వాళ్ళ ఏజ్ అనేది మనకు ఈ 2000 బాగా గుర్తుపెట్టుకోండి, 2025 జూన్ మాసానికి అంతా కూడా డబ్బులు వేసే టైంకి అంతా కూడా వాళ్ళకి 6 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇది ఫస్ట్ కండిషన్ అనమాట.
ఈ కండిషన్ని బేస్ చేసుకుని ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు డబ్బులు అయితే రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మీ పిల్లలకి జూన్ 12వ తారీఖు అంతా కూడా ఒకవేళ ఏజ్ కనుక మీకు 6 ఇయర్స్ కనుక కంప్లీట్ కాకుండా 6 ఇయర్ అంటే 6వ సంవత్సరం రన్నింగ్లో ఉంటే మీకు డబ్బులు రావన్నమాట. 6 సంవత్సరాలు పూర్తయిపోయి 7వ సంవత్సరంలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ తల్లికి వందనం డబ్బులు అయితే విడుదల చేశారు, అంటే ఫస్ట్ క్లాస్ విద్యార్థులకి. ఇక 10th క్లాస్ ప్రజెంట్ ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి చాలామందికి డబ్బులు అయితే క్రియేట్ కాలేదు. సో చాలామందికి కదండి డబ్బులు అయితే అసలు చాలామందికి క్రియేట్ కాలేదు. ఎందుకు కాలేదంటే వాళ్ళకి 10th క్లాస్ అయిపోయింది స్కూల్లో, సో వాళ్ళు పాస్డ్ అవుట్ అయిపోయారు. వాళ్ళకి ఇంకా కాలేజీలో చేరే వరకు డబ్బులు అయితే పడదు. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళు పాస్డ్ అవుట్ అయిపోయి బయట వచ్చేసారనమాట స్కూల్కి. సో టీసీలు అవన్నీ తీసుకున్నా తీసుకోకపోయినా పాస్డ్ అవుట్ అంటే ఫైనాన్షియల్ మనకు యొక్క ఎడ్యుకేషన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి వాళ్ళకి డబ్బులు పడతాయి, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి వెళ్తే వాళ్ళకి డబ్బులు క్రియేట్ అవుతాయి. అంతేగాని 10th క్లాస్ చదివే విద్యార్థులకు డబ్బులు ఎవరైతే ఇప్పుడు 10th కంప్లీట్ అయిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ లెక్కల్లోనే డబ్బులు పడవు. సో ఇదైతే మీరు అందరూ గమనించుకోవాలి. సో పడతాయి అంటారు, కానీ పడవన్నమాట వాళ్ళకి మాత్రం. ఎందుకని పడవంటే వాళ్ళకి పాస్డ్ అవుట్ అయిపోయారు కాబట్టి స్కూల్ అనేది కంప్లీట్ అయిపోయినట్లు లెక్క అనమాట వాళ్ళకి. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి పిల్లలు అర్హుల జాబితాలో తల్లి ఉండి ఒకరికి వచ్చి మరొకరికి లేకుండా ఉంటే వాళ్ళకి సంబంధించి ఎవరెవరు ఏంటి విషయం అనే దానికి సంబంధించినటువంటి వారు బాగా గుర్తుపెట్టుకోండి. 10వ తరగతి పాస్ అయిపోయిన వారు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయిపోయినటువంటి వాళ్ళకి మాత్రం డబ్బులు 100% రావు. అవి 2 కేటగిరీలకు సంబంధించి తప్ప మిగతా 9th క్లాస్ కానీ లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్కి వెళ్ళేవారు కానీ సో ఇట్లాగ ఉంటే మాత్రం వాళ్ళందరూ కూడా మీరు ఏం చేయాలంటే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మీరు స్క్రీన్ పైన కూడా క్లారిటీగా కూడా చూడొచ్చు. నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి సంబంధించి మీరు ఏం చేయాలంటే మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, మనకు సచివాలయంలో బాగా గుర్తుపెట్టుకోండి, సచివాలయంలో గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఈ సచివాలయంలో గ్రీవెన్సీ వచ్చేసి మనకు ఈ రోజు నుంచి సోమవారం అనమాట, ఈరోజు 16వ తేదీ, ఈ రోజు నుంచి గ్రీవెన్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకు 20వ తేదీ 25వ తేదీ లోపలైతే మనకు ఈ గ్రీవెన్సీకి అయితే టైం ఇచ్చారు. 20వ తేదీ లోపల మీ అందరూ కూడా గ్రీవెన్సీ పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఎలాగ పెట్టుకోవాలి ఏంటి విషయం అంటే మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క బిడ్డ అంటే బాబు కావచ్చు పాప కావచ్చు, సో మీకు సంబంధించినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఐడి నెంబరు, సో వాళ్ళ యొక్క ఐడికి సంబంధించిన నెంబర్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఐడి నెంబర్ వచ్చేసి వాళ్ళు ఎక్కడైతే చదువుతున్నారో వాళ్ళ స్కూల్లో కాలేజీలో అయితే ఇస్తారనమాట. సో ఐడి నెంబర్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత అంటే వాళ్ళ నెంబర్ అనేది మీకు రాసిస్తారనమాట, ఆ నెంబర్ని తీసుకోండి. తర్వాత ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకోండి. తల్లికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకోండి. ఇక మీకు సంబంధించినటువంటి మీ యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో పేరెంట్, సో వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంటు, అలాగే రైస్ కార్డ్ డీటెయిల్స్, మీకు పనిచేస్తున్నటువంటి ఫోన్ నెంబరు. సో ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు 6 డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీ చేసుకోండి. రెడీ చేసుకొని మీరు సచివాలయంకి వెళ్ళాలి. సచివాలయంకి వెళ్ళిపోయి మీకు సంబంధించినటువంటి ఈ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి గ్రీవెన్సీ అనేది పెట్టుకోవచ్చు. గ్రీవెన్సీ పెట్టుకుంటే మీ అందరికీ కూడా డబ్బులు జూలై 5వ తారీఖున తిరిగి అయితే క్రెడిట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే గ్రీవెన్సీ పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రం జూలై 5, సో నెక్స్ట్ మంత్ 5వ తారీఖు నుంచి డబ్బులు పడతాయన్నమాట. ఇక తల్లికి వందనం పథకానికి అర్హులై ఉండి పిల్లల పేర్లు అర్హుల జాబితాలో లేదా అనర్హుల జాబితాలో ఉంటే, ఒకవేళ రెండిట్లో కూడా లేకపోతే గుర్తుపెట్టుకోండి, మీకు అర్హుల జాబితాలో ఉన్నా లేకపోయినా మీకు అనర్హుల జాబితాలో కూడా లేకపోయినా సరే మీరేం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, మీరు కూడా స్టూడెంట్ ఐడి నెంబర్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. కాలేజీలో చదువుతుంటే కాలేజీలో, లేదా మీరు స్కూల్లో చదువుతుంటే స్కూల్లో. అక్కడ తర్వాత వచ్చేసి ఆ యొక్క స్టూడెంట్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, తల్లికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, రైస్ కార్డు, పనిచేస్తున్నటువంటి ఫోన్ నెంబరు, తల్లి లేదా పేరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకొని ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ జెరాక్స్. సో ఈ రకాల సంబంధించినటువంటి ఈ ప్రూఫ్స్ అన్ని తీసుకొని మీరు 16వ తేదీ అంటే ఈ రోజు నుంచి మీరు డైరెక్ట్గా సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకుంటే మీకు కూడా జూలై 5వ తారీఖు నుంచి డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి. సో ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. తల్లికి వందనం గ్రీవెన్సీ అప్లికేషన్ ఫారం అనేది ఏ విధంగా ఉంటుందో సో మీరు ఇక్కడ చూడొచ్చు క్లారిటీగా. సో స్క్రీన్ పైన చూపించాను కదా. సో ఈ విధంగా అయితే మీకు ఫారం ఉంటుంది. ఇందులో మీ యొక్క గ్రామ సచివాలయం పేరు, దరఖాస్తుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు, ఆధార్ కార్డు నెంబరు, ఫోన్ నెంబరు, రైస్ కార్డ్ నెంబరు,
అర్హతకు గల కారణాలు అంటే ఏం చదువుతున్నారు ఏంది విషయం అనేది, కుటుంబ సభ్యులు. సో మొత్తం వచ్చేసి మీకు ఆ ఫైనల్ రిమార్కులు ఏమున్నాయో అవన్నీ చూసుకొని సంతకం పెట్టేసుకొని కుటుంబం పెద్దలతో కల సంబంధం అంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ చేసుకోవాలన్నమాట. అన్నీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఫారం మీరు సచివాలయంలో కనుక మీరు ఇస్తే ఆటోమేటిక్గా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు రిలీజ్ చేసినప్పుడు మీ ఖాతాలకు కూడా వస్తాయి. సో చాలామందికి ఏం చేయాలి ఇప్పుడు బ్రదర్ మాకు పడలేదు అని అంటున్నారు. సో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ మీకు డబ్బులు పడిపోయి ఉంటే ఈ వీడియోని మాత్రం మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా కానీ డబ్బులు పడకుండా ఉంటే వాళ్ళందరూ కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా వీడియోని షేర్ చేయండి. చాలామందికి తెలియడం లేదు ఎలా పడతాయి అనేది. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ అనర్హత వచ్చి ఉంటే, సో చాలామంది ఇప్పుడు అర్హుల లిస్టులో పేరు లేదు, అలాగే అనర్హుల లిస్టులో కూడా పేరు లేదు, అప్పుడేం చేయాలో చెప్పాను కదా. ఇప్పుడు అనర్హుల లిస్టులో పేరు వచ్చి ఉంటే మీరేం చేయాలో చెప్తాను వినండి. మీరు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే, మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, మీ స్టూడెంట్ సంబంధించినటువంటి స్టూడెంట్ ఐడి, అలాగే స్టూడెంట్కి సంబంధించినటువంటి ఐడి కార్డుతో సహా మనకు వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకోండి. తర్వాత వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. వీటితో పాటు మీకు ఎందుకు అనర్హత వచ్చింది అని చెప్పేసి మీకు అక్కడ క్లారిటీగా మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్లో కనుక మీరు చెక్ చేసుకుంటే మీరు అర్హులో కాదో అక్కడ మీకు కనిపిస్తుంది. అక్కడ మీకు రిమార్క్స్ దగ్గర ఎందుకు మీరు అనర్హులయ్యారో క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో లిస్ట్ కావాలంటే మీరు సచివాలయంలోనే చూసుకోవచ్చు. ఆ లిస్ట్లో మీ పేరు కనుక ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఎందుకు మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హత వచ్చిందో దానికి తగిన డాక్యుమెంట్ అయితే మీరు సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ పేరు మీద మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కారు లేదు మీకు, కానీ మీరు కారు ఉన్నట్టుగా చూపించింది. అప్పుడు మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళేసి క్లియరెన్స్ తీసుకురావాలి. ఇప్పుడు మీ పేరు మీద 300 యూనిట్లు కరెంటు బిల్లు అనేది కన్జ్యూమ్ చేశారని చెప్పేసి మీకు కరెంటు బిల్లు వచ్చింది. మీరు వాస్తవానికి అంత కరెంటు బిల్లు వాడట్లేదు. అప్పుడు మీరేం చేయాలి, మీ దగ్గరలో ఉన్నటువంటి సబ్స్టేషన్ దగ్గర మీరు వెళ్తే అక్కడ మీకు ఏఈ అనే ఒక ఆయన ఉంటాడనమాట. సో అక్కడికి మీకు అక్కడ ఏఈ దగ్గరికి వెళ్ళి మీరు కరెంట్ ఆఫీసులోకి వెళ్ళి కలిస్తే వాళ్ళు మీకు క్లియరెన్స్ ఇస్తారు. చెక్ చేసి మీ యొక్క కరెంటు బిల్లులు మీటర్లు చెక్ చేసి మీకు క్లియరెన్స్ ఇస్తారు. ఆ క్లియరెన్స్ తీసుకొచ్చి ఎవిడెన్స్ పెట్టాలి. మీ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి వచ్చింది, మీ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం లేనట్టుగా మీరు తగిన డాక్యుమెంట్స్ అంటే మీరు సంబంధించినటువంటి రేషన్ కార్డులు అవన్నీ చూపిస్తే అవన్నీ యాక్టివ్లో ఉంటే ఆటోమేటిక్గా మీకు తిరిగి పథకం వస్తుంది. అంతేనండి, సింపుల్. ఈ విధంగా అయితే మీరు చేసుకోండి. ఎవరైతే అనర్హులు వచ్చారో వాళ్ళకి నిజంగా అర్హత ఉండి అనర్హత వచ్చి ఉంటే మీరు ఈ విధంగా అయితే రెక్టిఫై చేసుకోవచ్చు. ఈజీగా మీకు జూలై 5వ తారీఖు నుంచి డబ్బులు అయితే క్రియేట్ అవుతాయి. ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీకు ఏదైనా కామెంట్స్లో డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా అడగండి. డిస్క్రిప్షన్లో మాత్రం నేను అప్లికేషన్ లింక్స్ అవన్నీ కూడా ఇస్తాను. వాటి ద్వారా మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకొని డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ వీడియోని మాత్రం మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ వాట్సాప్ గ్రూపులు మీకు దేంట్లో ఉంటే ఫేస్బుక్ దేంట్లో ఉంటే దాంట్లో అయితే షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అందరూ కూడా డబ్బులు అయితే పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.